భారత్ రష్యాతో ఈ ఎనర్జీ ట్రేడ్ కొనసాగించడం వల్ల మనకు అంటే జియోగ్రాఫికల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ ముఖ్యంగా చూస్తే యుఎస్ అలాగే ఇండియా రిలేషన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అండ్ మోర్ ఓవర్ భారత్ ఉన్నటువంటి మన మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మ నిర్భర్ భారత్, ఈ ఇనిషియేటివ్స్ ఈ ట్రేడ్ టెన్షన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయంటారు? తప్పకుండా మనకు సప్లై చైన్స్ లో దెబ్బ తగ్గుతాయమ్మా. దాంట్లో ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రశ్న ఉండక్కర్లేదు. ఏవో కొంత సమస్యలు మనకు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ కొంటున్నాము, తేజస్ సంబంధించి మన అడ్వాన్స్డ్ ఫైటర్ ఏదైతే మన దేశంలో తయారు చేసుకుంటున్నామో దాని ఇంజిన్ అమెరికా నుంచి వస్తుంది. మనకి జీఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. జీఈ 404 వచ్చేసి తేజస్ MK1A ఇప్పుడు ఏదైతే మనం తయారు చేస్తున్నామో దాంట్లో ఉంటుంది. తేజస్ 2 మ్యాక్ 2 తర్వాత ఆమ్కా అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇంకా ఫ్యూచర్లో రాబోతుందో వాటికి కూడా జనరల్ ఎలక్ట్రిక్ 414 నెక్స్ట్ వర్షన్ మనం పెట్టబోతున్నాం. అది వాళ్ళు ఆపేసేటువంటి ప్రమాదం మనకున్నది. మనల్ని హింస పెట్టడానికి కోసము అది డిలే చేయొచ్చు. కాంట్రాక్ట్ వాళ్ళు కంప్లీట్గా మూయకపోవచ్చు, కానీ వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు, సకాలంలో ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు డిలే చేశారు. కాబట్టి దానివల్ల మన ఇబ్బందులు చాలా సఫర్ అవుతున్నాం. దాంతో మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, 4 రోజులు ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. ఇదే నెల 2 నెలలు సంవత్సరం నడిచిందంటే మన పరిస్థితి ఏంటి? మన దగ్గర ఫైటర్ స్క్వాడ్రన్స్ లేవు. ప్రభుత్వం అప్రోచ్ చేసిన 42 స్క్వాడ్రన్స్ అయితే మన 29, 32 స్క్వాడ్రన్ మధ్యలోనే ఉన్నాయి. ఈ సంవత్సరాంతానికి మనం MiG-21 అని రిటైర్ చేస్తున్నాం. 29 పడిపోతుంది మన స్క్వాడ్రన్ లిస్ట్. కాబట్టి అర్జెంట్గా తేజస్ కావాలి. అమెరికా దగ్గర స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమో. కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మన దాని ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. ఫ్రాన్స్కు సంబంధించిన సఫ్రాన్ అన్నటువంటి ఇంజిన్ని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత సింపుల్ కాదమ్మా అది. ఎందుకంటే దాని సైజ్ వేరే ఉంటుంది, దాని కెపాసిటీ వేరే ఉంటుంది, దాని థ్రస్ట్ వేరే ఉంటుంది. మనకి ఇప్పుడున్నటువంటి ఫ్రేమ్ ఏదైతే డిజైన్ చేశామో అది జీఈ ఇంజన్కి అనుగుణంగా చేశాం. మళ్ళీ సఫ్రాన్ రావాలంటే మళ్ళీ డిజైనింగ్ ముందు నుంచి అన్ని మొదలు పెట్టాలి. కొంత మనకు ఇంకో 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని. కాబట్టి అమెరికాకు ఆ శక్తి ఉంది, మనల్ని పీడించే శక్తి వాళ్ళకు ఉన్నది, లేకపోలేదు. కాకపోతే అమెరికా కూడా నష్టపోదు. మనకు లీవర్స్ ఉన్నాయి. మనం వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వకపోవచ్చు. మెడిసిన్స్ ఇవ్వడం మానేసామంటే, లేదా దాని ధరలు పెంచామంటే దాని రిపర్కషన్స్ అమెరికాలో చాలా విపరీతంగా ఉంటుంది. తలనొప్పికి వచ్చేటువంటి డిస్ప్రిన్, ఆస్ప్రో లాంటి టాబ్లెట్లు కూడా భారతదేశం నుంచి వెళ్ళాలి. దాని ధర పెంచామంటే అక్కడ పరిస్థితి ఏమవుతుందో మనం తెలుసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ చాలా ఇస్తున్నాం మనం. మనకు కూడా కొన్ని లీవర్స్ ఉన్నాయి, కానీ మనం ప్రత్యామ్నాయం చూసుకుంటాం. కాబట్టి మనకు జియోపొలిటికల్గా కొత్త ఎకనామిక్ వార్ఫేర్ అయితే తట్టుకోగలం. కానీ మన మీద కక్షపూరితంగా వీళ్ళు ఇంకేదైనా చర్యలు చేస్తే ఇబ్బందులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఇష్యూలో డొనాల్డ్ ట్రంప్ పర్సనల్గా తీసుకున్నాడు. ఆయన బాగా హర్ట్ అయ్యాడు. 30 సార్లు పదే నేను భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాన్ని నేను ఆపాను ఇంత చెప్పాడు. కాబట్టి ఆయనను అవమానించినట్టు మనం స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ కూడా అమెరికా జోక్యం లేదు. పాకిస్తానీ డీజీఎం మాకు ఫోన్ చేస్తేనే మేము ఇద్దరు చర్చించుకుని నేను ఆపాను, కానీ 3వ దేశంతో దీనిలో ప్రమేయం లేదు, వాళ్ళ మధ్యవర్తిత్వం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ దేశాధినేత నాకు ఫోన్ చేసి ఆపమని చెప్పలేదు అని ఆయన కూడా చెప్పారు. అది డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ రావాలంటే కనుక 2 న్యూక్లియర్ శక్తులు ఉన్నటువంటి దేశాల యుద్ధం ఆపితే కనుక అది చాలా కీలకం అవుతుంది. అది విఫలమైంది. కాబట్టి ఆ అక్కస్ అంతా కూడా ఈరోజు డైరెక్ట్ గా మోదీ గారి మీద టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళ ఒక అధికారి మనకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకరోజు ఆవిడ లెవిట్ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఇస్తే, 2వ రోజు మార్కో రూబియో ఇస్తే, 3వ రోజు స్కాట్ బెసెంట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇస్తే, 4వ రోజు నవారో వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఇస్తే, 5వ రోజు డొనాల్డ్ ట్రంప్ స్వయాన ఆయన స్టేట్మెంట్ ఇస్తే, ఇలాగ కంటిన్యూస్ గా వాళ్ళు మొదలు పెట్టారు. నీకు గుర్తుండే ఉందమ్మా, ఇటువంటి చర్య వాళ్ళు ఎప్పుడు చేశారు? సద్దాం హుసేన్ వ్యతిరేకంగా చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అన్ని వాళ్ళ నేతలు, వాళ్ళ లీడర్షిప్ అందరూ కూడాను, థింక్ ట్యాంకు అందరూ కూడాను సద్దాం హుసేన్ రాక్షసుడు చెప్పడం మొదలు పెట్టారు. అంతవరకు సద్దాం హుసేన్ తోటి పూసుకుని తిరిగినటువంటి వాళ్ళు సడన్ గా నిద్ర లేచి అతను రాక్షసుని డిసైడ్ చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితి రోజు మోదీ గారు భారతదేశం పట్ల కూడా వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళ మాగా ఏదైతే వైట్ సూపర్మైసిస్ట్ ఓట్ బేస్ ఉందో డొనాల్డ్ ట్రంప్ కి, వాళ్ళందరూ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా తయారయ్యారు. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు 2-3 తరాలుగా అక్కడే ఉండి అక్కడే అమెరికాలో పుట్టినటువంటి అమెరికన్స్ ని కూడా వీళ్ళు టార్గెట్ చేసేటువంటి ప్రమాదం రాబోతుంది. అంతకంటే కీలకమైనది ఏంటంటే మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కవర్ చేసే ఉంటారు రాజ్ న్యూస్ లోను. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది, అయినా కానీ కూడా నాకు ఎంత రిస్క్ ఉన్నా కానీ కూడా
మన రైతులని, మన పాల ఉత్పత్తి చేసేటువంటి సోదరులను, అలాగే మత్స్యకారులను, వీళ్ళని కాపాడే పూచి నాకు ఉన్నది, నేను కాపాడి తీరుతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల ఆ గూఢార్థాలు ఏంటో మనకు తెలియదు. అంటే ఆయనకు మరి వ్యక్తిగతంగా ఆయనని టార్గెట్ చేస్తారా, ఆయనని వ్యక్తిగతంగా అసాసినేట్ చేసే అటెంప్ట్స్ ఏమైనా జరుగుతాయా, లేదా ఆయనని ఏదో విధంగా అవమానించి ఆయనని ఏదో విధంగా పదవి నుంచి తీసేటువంటి కుట్రలు జరుగుతాయా? ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు ఓట్ చోరీ అని మొదలు పెట్టారు. Yeah. అంటే మన ఎలక్షన్ కమిటీని భ్రష్టు పట్టించడము, మన మొత్తం వ్యవస్థలన్నిటి కూడా ఏదో విధంగా దాన్ని డిస్క్రెడిట్ చేయడం, ఇటువంటి ఇంకా చాలా ఉధృతంగా విస్తృతంగా ఇవన్నీ జరుగుతాయా? మోదీ గారికి పర్సనల్ గా ఆయన టార్గెట్ చేసి ఫేక్ న్యూస్ పెట్టి ఆయన ఏదో రాక్షసుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? ఇవన్నీ మనకు తెలియదు. Right, కానీ sir. మోదీ గారు దాని సంకేతం ఇచ్చారు, నేను పర్సనల్ గా చాలా నష్టపోబోతున్నాను, అయినా నేను దేశానికి కావాల్సినటువంటి రక్షణ ఏదుందో నేను ఇస్తాను అని చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ సార్. కాబట్టి ఇది ఆ డేంజర్ మనకు ఉందమ్మా. రైట్. అమెరికాను యూరోప్ ఇద్దరు కలిసి కక్ష కట్టుకుని మన మీద ఏమైనా చేస్తే ఆ ప్రమాదాలు ఉన్నాయి మనకి. రైట్. సరే, రష్యా చైనా మనకు ఎంత సాయం చేస్తారని పెద్ద ప్రశ్న. మనం క్షీణించి మనం నష్టపోతుంటే కనుక సంతోషించేది చైనా. ఎగ్జాక్ట్లీ. సరే, మన అవసరం ఉంది అమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.